నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 23/1/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:07, తిథి పంచమి రాత్రి తెల్లవారుజామున 1:46 వరకు, నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 2:33 వరకు, యోగాలు పరిగ మధ్యాహ్నం 3:59 వరకు, కరణము భవ మధ్యాహ్నం 2:10 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజామున 1:46 వరకు, రాహుకాలం ఉదయం 11:03 నుంచి 12:28 వరకు, గుళికాలం ఉదయం 8:14 నుంచి 9:39 వరకు, యమగండం మధ్యాహ్నం 3:17 నుంచి 4:42 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:05 నుంచి 9:50 వరకు, మధ్యాహ్నం 12:51 నుంచి 1:36 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:02 నుంచి 1:37 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే ఆకస్మికమైన వ్యయాలు అధికంగా ఉంటాయి. ఒత్తిడి శ్రమ అధికంగా ఉండడం, అనవసరమైన లోన్లు తీసుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే వ్యాపార వ్యవహారాల్లోనూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ మీరు అధికంగా ఆలోచనలు చేస్తూ శ్రమ ఒత్తిడి పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ఆరోగ్య సంబంధం విషయంలో జాగ్రత్తగా ముందుకు పెడుతూ నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళడం, వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకుంటూ మంచి ఫలితాలు పొందాలి. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆగుతూ వచ్చిన పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో దూర ప్రదేశాల నుంచి మంచి విషయాలు వినడం, అలాగే వారి యొక్క సహకారాన్ని తీసుకోవడం, వ్యాపార వ్యవహారాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మంచి వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీ మాట విలువ పెరుగుతుంది, గుర్తింపు పెరుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. చిన్నపాటి ఘర్షణలు వచ్చినా వాటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధికంగా ఫోకస్ చేస్తారు. శ్రమ బాధ్యతలు అధికంగా పెరుగుతాయి. అయినప్పటికీ కూడా మీరు ఆ విషయంలో శ్రమతో పాటుగా గుర్తింపు, గౌరవం, శ్రమకి తగిన ప్రతిఫలం తక్కువగా ఉన్నా గౌరవాన్ని అయితే పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మీరు కూడా ఇతరులకు సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటూ మంచి వ్యక్తిగా అందరిలోనూ తలలో నాలుగుగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు, విదేశాల్లో నూతన అవకాశాలు, విదేశీ పరంగా కొత్త ప్రదేశాల్లో విద్యాపరంగా చేసుకునే ప్రయత్నాల్లో చాలా వరకు అది అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు దర్శిస్తారు. మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకుంటారు. మీ దినచర్యలో మార్పులు చేసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం ఉన్నా లేకపోయినా మీ పని మీరు సమయానికి సంపూర్ణంగా పూర్తి చేసుకుంటూ ముందుకు పెడుతూ ఓ చక్కటి క్రమశిక్షణాపరంగా ప్రయత్నాలు లాంటివి అధికంగా చేసే ప్రయత్నాలు లాంటి వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మానసిక ఘర్షణని అధిగమించే పరంగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం కానీ, ఆర్థికంగా పెట్టుబడులు అధికం అవ్వడం బట్టి కానీ కొంత స్థిమితం తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా స్థిమితాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు అధికం చేసుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కన్యా రాశి.
అమ్మ కన్యరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలను పెంపొందించుకునే విషయంలో కొంత ఆలస్యాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెడదాం అనుకుంటున్న సమయంలో కూడా కొంత మీ ఆలోచనలలో ఆలస్యాల వల్ల వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో కొంత తక్కువ అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు అలర్ట్గా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. క్రీడాకారులకు విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల మీద అధికంగా ఫోకస్ చేయడం బట్టి భాగస్వామి యొక్క వృత్తిపరంగా అభివృద్ధి అనేది, వారి యొక్క బాధ్యతలు పెరగడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో తీసుకునే నిర్ణయాలలో మీకు ఎక్కువ శాతం తులారాశి వాళ్ళకి ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. పూర్వపు రుణాలను చెల్లిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అలాగే మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు చేయగలిగిన పనిని సంపూర్ణంగా నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో మీకు విజయం వరించే అవకాశం లాంటిది కనబడుతుంది. పెద్దల యొక్క సహకారం, పెద్దల యొక్క దీవెనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాలైన ఘర్షణలకి, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులలో ముఖ్యులైన మీ యొక్క తోబుట్టువులతో వాదోపవాదాలకు కానీ, అలాగే మీరుండే వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తులతో కూడా మాట పట్టింపులకు కానీ తగిన దూరంగా ఉంటూ అనుకునే ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. వీలైనంత వరకు హైగ్రీవాయ మహా అనే మంత్రాన్ని పఠించాలి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. విద్యాపరమైన విషయాల్లో అనుకోని డిస్ట్రాక్షన్స్ వల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఏదో రకమైన ప్రతిబంధకాలు, చికాకులు మనసును ఇబ్బంది పెట్టడం, తద్వారా విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చికాకులు మొదలైన ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల కొరకు సమయాన్ని కేటాయించాలి. వారు చెప్పిన విషయాల మీద దృష్టి కేటాయించాలి. అనవసరమైన ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మికమైన పెట్టుబడులు, పూర్వపు గృహాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకునే పరిస్థితులు లాంటివి రావడం, కుటుంబంలో వాతావరణం కొంత సౌకర్యం కొంతవరకు తగ్గినట్టుగా భావన చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే పెద్దల యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా తోబుట్టువులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరులకి వాగ్దానాలు చేసేటప్పుడు, కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెడుతూ అనుకునే ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో అది మీ యొక్క నిర్ణయాలు వృత్తికి సంబంధించిన గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా గౌరవం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అవి గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కాబట్టి మీకు కొంతవరకు ప్రశాంతంగా ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మీకు వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అలాగే అందరి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. మీ వ్యక్తిగత ధీమాతోనూ అలాగే కుటుంబ వ్యక్తుల సహకారంతోనూ అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క సోదర వర్గంతో కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన ఫలితాల్లో అనుకున్న ఫలితాలు చాలా వరకు అనుకూలంగా తీసుకుంటూ ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి మాట పట్టింపు విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య సమస్యలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులకి మీరు ఏదైనా ప్రామిస్ చేసేటప్పుడు జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. దంత సంబంధమైన అనారోగ్యాల విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఏదో తెలియని అసంతృప్తి, అలాగే దాంతోపాటు తెలియని లోన్లీనెస్, లేకపోతే వ్యక్తులతో మాట్లాడే విషయంలో కొంత అసంతృప్తిగా వద్దులే అనే భావన, వైరాగ్యం లాంటివి ఇలాంటివి ఏమన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. కొన్నిసార్లు మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నాలెడ్జ్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. ఉన్నత వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. కానీ మీ యొక్క ఆలోచనలలో లోన్లీనెస్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.
మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యమైన పనులు తలపెట్టినా కూడా వాటిల్లో ఆలస్యాలు, ఆటంకాలు, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, విదేశీ యానాలు కావచ్చు, వాటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఆకస్మికంగా కొన్ని ఆటంకాలు, ఆలస్యాలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఏదన్నా మీకు పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నా ఆలస్యాల ఆటంకాల వల్ల తొందరగా డిప్రెషన్కి లోన్ కాకుండా దాన్ని కొంత అలా వదిలేసి తర్వాతైనా దాన్ని సాధించుకోగలననే నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉండడం బట్టి ఒకటి బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా మీరు ప్రయత్నాలు చేయాలి. ఆలోచనలలో మీకు ఆలస్యాల వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ మంచి ఫలితాలు సాధించగలగాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన మీకు విశేషమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అలాగే కనకదార స్తోత్రం ఏది మీకు అనుకూలంగా ఉంటుంది, దుర్గాదేవికి సంబంధించినవైనా, లక్ష్మీదేవికి సంబంధించినవైనా ఏ శ్లోకాలైనా మీకు చాలా వరకు అనుకూలతలను ఇస్తుంది. దానివల్ల ఆర్థిక పరంగా మానసిక శ్రేయస్సు, దాంతోపాటు అభివృద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి, నిర్ణయ సామర్థ్యంలో ఎదురవుతున్న లోపాలను అధిగమించడం మొదలైన వాటికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక చిన్న చిన్న సమస్యల్ని, గోచారించి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం, తద్వారా అనుకూల ఫలితాలు సాధించడానికి మీరు ఒక మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.